కొలువుల రైలు పిలుస్తోంది, సీటు కోసం సిద్ధమేనా? ఆర్ఆర్బీలో రైల్వేలో నోటిఫికేషన్ వచ్చింది. రైల్వేలో కొలువుల జాతర కొనసాగుతోంది. గత 2 ఏళ్ల నుంచి పలు ప్రకటనలు వెలువడుతున్నాయి. తాజాగా లెవెల్ 1 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈసారి దేశవ్యాప్తంగా 22,195 ఖాళీలు ఉన్నాయి. వీటికి 10వ తరగతి, ఐటీఐ, అప్రెంటిస్ విద్యార్హతలతో పోటీ పడొచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ధృవపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. ఈ పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీల వారి నియామకాలు ఉంటాయి. అభ్యర్థులు ఏదో ఒక ఆర్ఆర్బీకే దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు ఉమ్మడిగానే నిర్వహిస్తారు. ఎంపికైన వారికి అసిస్టెంట్ ట్రాక్మెన్, పాయింట్స్మెన్ మొదలైన హోదాలు దక్కుతాయి. వీరు మొదటి నెల నుంచే సుమారు 35,000 వేతనం అందుకోవచ్చు. కొత్త పే కమిషన్ అమలైతే 50,000 కంటే ఎక్కువ పొందొచ్చు. సర్వీసు, విద్యార్హతలు, అంతర్గత పరీక్షలతో భవిష్యత్తులో మెరుగైన స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. పరీక్ష ఆన్లైన్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికి మార్కులో 3వ వంతు తగ్గిస్తారు. 100 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో అర్హతకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్లు 40, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు 30% మార్కులు సాధించాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆన్లైన్ పరీక్షలో అర్హుల జాబితా నుంచి మెరిట్ ప్రకారం విభాగాల వారీ ఉన్న ఖాళీలకు 3 రెట్ల మందికి పీఈటీకి అవకాశం ఇస్తారు. పురుషులు 2 నిమిషాలు 35 కిలోల బరువున్న ఇసుక బస్తాన్ని దించకుండా 100 మీటర్ల దూరానికి మోసుకెళ్లాలి. 2 నిమిషాల 35 కిలోల బరువున్న ఇసుక బస్తా 100 మీటర్ల దూరం మోసుకెళ్లాలి. ఆ తర్వాత కిలోమీటర్ దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లలో చేరుకోవాలి. అదే మహిళలైతే 20 కిలోల బరువున్న ఇసుక బస్తాన్ని దించకుండా 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరానికి తీసుకెళ్లాలి. కిలోమీటర్ దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్లలో చేరుకోవాలి. బరువుల మోత, పరుగు ఈ రెండింటికి తొలి ప్రయత్నాల్లోనే లక్ష్యాలను చేరుకోగలగాలి. పీఈటీలో విజయవంతమైన వారి జాబితా నుంచి విభాగాల వారి ఖాళీల ప్రకారం పరీక్షలో ఎక్కువ మార్కులు పొందిన వారి ధృవపత్రాలు పరిశీలిస్తారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. లెవెల్ 1 ఉద్యోగాలకు డిసెంబరు 2024లోనూ ప్రకటన వెలువడింది. 32,438 పోస్టులకు 1,08,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో సికింద్రాబాద్ జోన్కు ఎక్కువ పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు సగటున 585 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా ముంబై జోన్కు 15.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షకు హాజరైతే చాలు. స్వల్ప మొత్తం మినహాయించుకొని దరఖాస్తు ఫీజు వెనక్కి ఇచ్చేయడం రైల్వే పోస్టుల ప్రత్యేకత. సన్నద్ధత ప్రిపరేషన్ ప్రొసీజర్ ప్రకటనలో విభాగాల వారీ ఉన్న సిలబస్ వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. సిలబస్లోని పలు అంశాలు 8, 9, 10 తరగతుల పాఠ్య పుస్తకాల్లో ఉన్నవే. అందువల్ల సన్నద్ధత వాటితో ప్రారంభించాలి. విభాగంలోని అంశాల వారీ చదవాలి. ప్రాథమిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి. ప్రతి అంశంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. పాత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. పరీక్ష కోణంలో ఆలోచించి ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకొని వాటిని బాగా చదవాలి. సన్నద్ధత పూర్తయిన తర్వాత వీలైనన్ని మాక్ టెస్టులు రాయాలి. ఫలితాలు విశ్లేషించుకొని తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. తక్కువ మార్కులు వస్తున్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించగలిగిన వారే విజేతలు అవుతారు. ఒక్కో ప్రశ్నకు 54 సెకండ్ల సమయమే ఉంటుంది. అందువల్ల సులువైన ప్రశ్నలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. జవాబు గుర్తించడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకునే వాటిని చివరిలోనే ప్రయత్నించాలి. అలాగే రుణాత్మక మార్కుల కారణంగా ఏమాత్రం తెలియని వాటిని పూర్తిగా వదిలేయాలి. సన్నద్ధత కోసం పరిమిత పుస్తకాలనే ఎంపిక చేసుకొని వాటినే ఎక్కువ సార్లు చదివి మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే గరిష్ట ప్రయోజనం దక్కుతుంది. పుస్తకం ఏదైనప్పటికీ పరీక్షలో పేర్కొన్న అంశాలకే పరిమితం కావాలి. మ్యాథ్స్, సైన్స్ విభాగాల్లో ఎక్కువ మార్కులు పొందడానికి ఆర్జేసీ, పాలిటెక్నిక్ పాత ప్రశ్న పత్రాలు చదవచ్చు. అలాగే ఎస్ఎస్సి మల్టీటాస్కింగ్ స్టాఫ్ ప్రశ్న పత్రాలను పరిశీలించవచ్చు. జనరల్ అవేర్నెస్ కోసం పత్రికలు చదివి ముఖ్యాంశాల నోట్స్ రాసుకోవాలి.
సిలబస్లో పేర్కొన్న అంశాలకు చెందిన తాజా వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పోస్టు లెవెల్ 1 ఖాళీలు 22,195. పోస్టు ప్రకారం 10వ తరగతి, ఐటీఐ లేదా తత్సమానం, ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. వయస్సు జనవరి 1, 2026 నాటికి 18 సంవత్సరాల నుండి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు అంటే 38 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలో. ఓబీసీలకు 3 ఏళ్ళు అంటే 36 సంవత్సరాల వరకు. దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ల గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 2. దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్, ఈబీసీలకు 250, ఇతర వర్గాలకు 500. పరీక్ష తేదీలు తర్వాత ప్రకటిస్తారు. వెబ్సైట్ www.rrbapply.gov.in లో అప్లై చేసుకోవచ్చు.